దేవుడి మీద నమ్మకం ఉంచడం ప్రజలందరికీ కూడా ఇది అంత మేలు, ఇది అంత విలువ, ఇది అంత ఘనత. దేవుని వాక్యంలోనే రాయబడింది, నీవు నన్ను నమ్ముకుంటేవో గనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పిస్తాను అని అంటున్నాడు. అయితే ఇక్కడ చదివిన ఈ వాక్యం ఏమని రాయబడిందనంటే, ఆయన మీద మనం నమ్మకం ఉంచడం వలన సురక్షితముగా దేవుడు ఉంచుతాడంట. కోడి తన పిల్లలను రెక్కల కింద దాచి ఎలాగైతే సంతోషంగా ఉంచిద్దో, క్షేమంగా ఉంచిద్దో, సురక్షితంగా ఉంచుద్దో, అలాగే దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వారిని కూడా ఆయన రెక్కల కింద ఆయన దాచి దీవిస్తాడు, కాపాడుతాడు. అంతేకాకుండా దేవుని ప్రజలారా, మనం బైబిల్ గ్రంథంలోను అలాగే చరిత్రలోను ఈనాటి దినాల్లో కూడా ఎంతో మంది భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన మేలులు నమ్మకం ఉంచడం వల్ల మనం చూస్తున్నాం. దేవుడు సురక్షితంగా ఉంచే విధానాన్ని, కాపాడే విధానాన్ని